వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవడం వల్ల ముక్కోటి దేవతలను దర్శించుకున్న మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. దీనితో ఈరోజు వైష్ణవ దేవాలయాలన్నీ హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రేణుకుట్ల శ్రీనివాస్ అందిస్తారు. ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి 100 రూపాయల టికెట్ను కేటాయించడం జరిగింది. దానికి మీరు సత్యనారాయణ తల్లి నామధేయం అందరూ రానికండి. స్వామికి ఎదురుగా నిలబడికండి అందరినీ. అమ్మా మీడియా అంటారా? నేను మీడియా అయినా పోలీస్ పోలీస్ మీడియా పోలీసా యాక్షన్ తెలిసి కొంచెం పంపించండి. ఎవరు ఇట్లమ్మను బాబురా. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవక్షేత్రాన్ని కూడా గోవిందనామానుసరంలో మారుమోగుతున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం అయితే మంచిర్యాలలోని ఆలయంలో ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం ఉత్తర దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి పడుతుంది. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు అయ్యారు. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ దర్శనం వల్ల ఎలాంటి మంచి జరుగుతాయి భక్తుల విశ్వాసం? ఈ ముక్కోటి ఏకాదశిని అంటేనే ఆ ముక్కోటి దేవతలందరూ కూడా ఆ నారాయణుని దర్శించుకుంటారు. అదే ప్రత్యేకత. ఆ కొంతమంది దేవతలందరూ కూడా కలిసి మనకు నారాయణ కృప ఎలా దొరకాలి అని ఆలోచించి కోరగా ఆ నారాయణుడే నేను ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి రోజు మీ దేవతలకు మరియు మానవలోకంలో నేను అర్చామూర్తిగా మీకు వైకుంఠంలో నేను స్వామివారిగా దర్శనమిస్తాను అని స్వామివారు దేవతలకు మరియు మన కలియుగంలో ప్రసాదించారు. కాబట్టి ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము ఆ నారాయణుడిని ఒక 5 నిమిషాలైనా దర్శనం చేసుకుంటున్నట మనకు కొన్ని వేల సంవత్సరాల కృప కలుగుతుంది. అందులోకే ప్రత్యేకంగా అటు వైకుంఠంలో దేవతలు మరియు కలియుగంలో మనం దర్శించుకోవాలి. అందుకే మన స్థానిక మంచిర్యాలలో సుమారు ఉదయం 4 నుండే భక్తమాశయులు వేల సంఖ్యలో విచ్చేసి శ్రమకు చలికిని అన్నీ కూడా ఓర్జించి అర్చనాది కార్యక్రమం చేయించుకొని స్వామివారి కార్యక్రమాలను చేసుకొని తీర్థప్రసాదం గ్రహించి
చాలా సంతోషం చెందారు. ఆ స్వామివారి కృప మన అందరి ప్రజలకు కూడా ఉండాలని మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి పూజా విధానం ఆచరించాలి? ఒక్క పొద్దులు కానీ లేకుంటే ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఈ స్వామివారి కృప కలగాలంటే మనము నిరంతరము ఆయన ధ్యానంతో నుండి మనము పళ్ళు మరియు పాలు అలాంటివి తీసుకొని ఆ ఉపవాసం చేసి మరియు తెల్లవారి మనము భోజనాదులు ముగించుకుంటే ఆ స్వామివారి కృప కలుగుతుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే దైవ దర్శనం చేసుకుంటే సర్వ పాపం హరణమైతే చెప్పి కూడా పూజలు చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు ముక్కోటి దేవతలు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు దర్శనం చేసుకున్న భక్తులు కూడా అన్ని జరుగుతాయని చెప్పి కూడా అయ్యగారు చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు దర్శనం కోసం ఉదయం 4 గంటల నుండే భక్తులు లైన్ గంట పరిస్థితి పడుతుంది. ఉదయం 4 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తుల దర్శనం జరిగింది. ఉదయం 4 గంటల నుండి గంటల పాటుగా భక్తులు లైన్లో ఉండి కూడా స్వామివారి దర్శనం చేసిన పరిస్థితి పడుతుంది. ఉదయం 4 గంటల నుండి స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం భక్తులు వేయడంతో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తరదారి దర్శనం కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి ఉత్తరదారి నుండి స్వామివారి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో కూడా ప్రతి శివక్షేత్రాన్ని కూడా ఈరోజు గోవిందనామ సంస్థలో మారుమోతున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా మన పుస్తకం అయితే మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయాలు ఉన్నాము. ఈ ఆలయం కూడా ప్రత్యేక పూజ చేసిన పరిస్థితి పడుతుంది. శ్రీనివాస్, విన్ టీవీ న్యూస్, మంచిర్యాల.